సహాయము చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ శివుడు కూడా మీకు మెచ్చి మిమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి ప్రయత్నిస్తాడు. అందుకని ఇంత పెద్ద నిర్వాహకులు చేసి మమ్మల్ని ఆహ్వానించి కైకపూడ శంకర్ గారికి పదే పదే అభినందన చేయాలి. గురునాథ్ కాలంలో ఆయన పక్కపక్కకి తప్పకరావాలి అనేటువంటి నేల కవి చెప్తా ఉన్నాడు. అందుకు పెద్దగా తెలియజేస్తూ మీరందరూ కూడా మీ పిల్లలను మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా సహాయం చేసి మంచి పేరు తెచ్చుకొని ధన్యజీవులు కావాలని కోరుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఇదే విధంగా ఎట్లయితే అందరికీ సన్మానం చేస్తున్నారో మర్యాద ఇస్తున్నారో అట్లనే మీ పిల్లలను మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఉపయోగిస్తారు. మరి వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయ బృందము, మరి ఇలా మనం పొందినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరి మీరు ఇచ్చినటువంటి యొక్క సంతోషమైనటువంటి సదావకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ 36 సంవత్సరాల కిందట మరి సదాశివపేట పట్టణంలో మీరు చదివినటువంటి విద్యను సరైన జ్ఞానంలో విద్యార్థులుగా ఉన్నటువంటి దశలో మీ మధ్యలో ఉన్నటువంటి అనుబంధాన్ని మరి ఏకమాత్రంగా ఉంది అనేటువంటి ఆ యొక్క సంతోషాన్ని తలంపులు మన బాల్యదశలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మరి మీకు విద్యను అందించినటువంటి ఉపాధ్యాయులను కూడా మీరు మీ మధ్యలోనికి అమ్ములను ఆహ్వానించి సన్మానించి మన మా యొక్క ఉపాధ్యాయులు కూడా మేము కూడా ఆనాటినటువంటి ఆలోచనలన్నీ కూడా మీ మధ్యలో మరి పంచుకోవడానికి అవకాశం కాల్ చేస్తా వీడియో ఆన్లైన్ చంపిపోయిందాకుండా ఐక్యతలో